మధ్యలో ఉన్న తేడా తెలిస్తే మీకు ధ్యానమేమో మీకు అవగాహన అయిపోతుంది. సత్యాన్ని గుర్తుపట్టే క్షణానికి ఉన్న లక్షణానికి ధ్యానం అని పేరు. ధ్యానము అంటే నేను లేను, నా ప్రమేయం లేదని తెలిస్తే ధ్యానం మొదలవుతుంది. ఆలోచనకి గ్రహింపుకి మధ్య ఉన్న వస్తువు ఏదైతే ఉందో, ఎరుక ఏదైతే ఉందో, శుద్ధ గ్రహింపు, దాన్నే ధ్యానము అన్నారు. కానీ అది మీరు ఎట్లా తయారు చేస్తారు? అంటే పెద్దలు ఏం చెబుతున్నారంటే ఆలోచనకి మధ్య, క్రియకి మధ్య, క్షణానికి మధ్య ఉంటుంది ధ్యానము. వర్తమానమే ధ్యానము అని చెబుతున్నారు కదండి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే బోధించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో 117 చాప్టర్లో 3వ పేరా, నీవు ఉన్నావు అను జ్ఞానము అది ఉన్నదని నీవు నమ్మిన పిదప కలిగినదా, అంతకు పూర్వమే ఉన్నదా? చైతన్యం అన్నిటికంటే ముందుగానే ఉన్నది. ఈ వాస్తవను పూజించు. చైతన్యం ఎచ్చటి నుండియో తీసుకుని రాబడినదా, అది స్వయం ప్రకాశమనేది. నీవు కేవలం నీ బుద్ధిపైన ఆధారపడతావు. నీ బుద్ధి అనే పంజరములో బందీవి కాకము. ఇది చెప్పుకున్నాం ఇవాళ. నీవు ఉన్నావు అను జ్ఞానము అది ఉన్నదని నీవు నమ్మిన పిదప కలిగినదా, అంతకు పూర్వమే ఉన్నదా? ఇక్కడ శ్రీ నిసర్గదత్త మహారాజు నమ్మకం గురించి చెబుతున్నారు. ఇప్పుడు మనకి మెలకు వచ్చింది అనుకోండి, మెలకు వచ్చాక మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది, అంతేగా. ఇక్కడ వీరు ఏమంటున్నారంటే, ఎవరో చెప్పి, ఎక్కడో చదివి, ఏదో విని నమ్మకం కలిగాక అప్పుడు చూసి, అప్పుడు నేను ఉన్నట్టు నాకు తెలిసి నాకు మెలకు వచ్చి జరుగుతుందా? మెలకు వచ్చాక మనకు ఉన్నట్టు మనకు తెలుస్తుందా? ముందే తెలుస్తుంది. అది ఇది ముందే తెలుస్తుంది కదా, నమ్మకాల మీద కాదు కదా. ఎవరు మనం ఉన్నట్టు మనకు తెలియటానికి పాండిత్యం అక్కర్లేదు, ఎవరు చెప్పనో అక్కర్లేదు, బోధించనో లేదు. మనం నమ్మి, ఇప్పుడు నమ్మకం అంటే భౌతిక విషయాల్లో సరే మనకు రూఢి అయిన తర్వాత వచ్చేది నమ్మకం. అసలు మీకు మెలకు వచ్చాక కదా ఇది రూఢి అవ్వటం కానీ తెలియకండి. అది ముందే, అది చైతన్యం అంటే. ఎరుక ఏదైతే ఉందో, మెలకు ఏదైతే ఉందో, నువ్వు నమ్మి తెలుసుకొని. చంటి పిల్లాడు ఉన్నాడు, పుట్టగానే కెవ్వుగానే ఏడుస్తాడు బయటికి రాగానే. ఎవరు నేర్పారు వాడికి? వాడు ఉన్నట్టు వాడికి తెలియగానే అదొక ఆ ఏడుపో, ఆకలి దేనిపో ఏడుస్తాడు. అలానే చైతన్యం అన్నిటికంటే ముందుగా ఉన్నది. ఈ వాస్తవమును పూజించుము. పూజించటం అంటే ఏమైనా ఫోటో పెట్టుకుంటామా? మన ఎరుకనే మన ఫోటో పెట్టుకుంటాం కానీ మన ఎరుకని ఫోటో ఎలా పెట్టుకుంటాం? ఎట్లా పూజిస్తాం? అదిగాక ఇది నాకెవరు చెప్పకుండానే నాకు నేనున్నట్టు తెలుస్తుంది కదా. ఎరుకని తెలియదు మనకి. చంటి పిల్లాడికి అది ఎరుకని తెలుసా? వాడికి వాడున్నట్టు వాడికి తెలుసా అంటే తెలియదు. తెలియటం ఎప్పుడు అంటే కాస్త బుద్ధి వచ్చి వయసు వచ్చాక తెలుస్తుంది కదా. ఎరుక ముందే ఉంది కదా, వాడికి ఎవరు నేర్పలేదు కదా. ఇక్కడ ఇది వాస్తవమా కాదా? దాన్ని పూజించుము అంటే అర్థం ఏమిటి అంటే, మనకి ఎరుక ఏదైతే ఉందో ఈ వాస్తవాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకునేటట్టయితే ఇంకా దాని మీద స్థిరమై ఉండాలి అంతే. ఎరుక మీద, నేను ఉన్నాన్న ఎరుక మీద ఉండటమే ఈ నిసర్గదత్త మహారాజు వారి బోధన
యొక్క సారాంశం ఏమిటి అంటే, నేనున్నాను ఎరుక మీద. నేనున్నాను ఎరుక మీద, ఇట్లా ఎరుక మీద ఉండటం అని కాదు, అసలు నా తెలిసినా తెలియకపోయినా ఎరుక ఉంది అనే విషయాన్ని మనం రూఢిగా విశ్వసించటం, అవగాహన చేసుకునేటట్టయితే దానికి పూజ అని పేరు. పూజ అంటే అది ఇక్కడ నమ్మకాలకి సంబంధించిన విషయం కాదు. ఒకటి ఇక్కడ నేను అందరికీ సాధకులకు, అది ఏ సాధన చేసినా, ఎవరు ఏ పూజలు చేసినా, ఎవరు దేన్ని నమ్మినా, ఎవరిని ఆశ్రయించినా ఒకటే, నాకు నేను చెప్పే మాట ఏమిటి అంటే, ఒకటి ఎరుకకి ఆలోచనకి ఉన్న తేడాని ఎప్పుడు ఒకసారి మనం అవగాహన చేసుకునే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది. మన పూజలు సరే, ఏదో మనం ఏం చేస్తాం, పూజలు, విగ్రహారాధన, గుళ్ళకి వెళ్ళటం, క్షేత్రాలు, అవి ఏం తప్పు. కానీ ముఖ్యమైన భేదం ఎరుకకి ఆలోచనకి, కొన్ని ఎరుకకి బుద్ధికి ఉన్న తేడాని బాగా ఎప్పుడు కూడా మనం ఇదే వారు చెబుతున్నారు. మొత్తం మీరు నిసర్గదత్త మహారాజు వారి సాహిత్యం, ఈ చైతన్యం తర్వాత వచ్చిన ఈ విజ్ఞానానికి చెప్పొచ్చు, ఎవరన్నా భగవాన్ అయినా చెప్పొచ్చు, లేకపోతే జ్ఞానులు అన్న వాళ్ళు జడ్డి కృష్ణమూర్తి గారు ఎవరైనా చెప్పొచ్చు. ఈ విజ్ఞానం గురించి చైతన్యం తర్వాత మెలకు వచ్చాక ఆలోచనలు, జీవన విధానం, అంతఃకరణ ఇవన్నీ చెప్పవచ్చు. కానీ ఇదంతా కూడా నీకు తెలియకపూర్వం కూడా నీకు ఎరుక ఉంది కదా. అట్లా కాదు. ఇప్పుడు మనం పుట్టామో లేదో చెప్పండి, పుట్టినప్పుడు ఎరుకుందా లేదా? ఎరుక లేకపోతే ఇంత వాళ్ళ ఎరుక ఉండడం బట్టే మనం నేర్చుకున్నాం, మన బుద్ధి, మనసు ఇవన్నీ వచ్చాయి. ఏం మాస్టర్ కదా? ఎరుక వచ్చాక నేర్చుకున్నారా, నేర్చుకున్నాక ఎరుక వచ్చిందా? ఇది తెలిసింది కదా. ఇక్కడ ఎరుక వచ్చాక నేర్చుకోవటం అంటే తెలియటం జరిగింది. తెలియటం అనేది జరిగింది. ఇప్పుడు తెలియటం ముఖ్యమా, ఎరుక ముఖ్యమా? మనకి ఎరుకే ముఖ్యం. తెలియటం అన్నది యువతలు. తెలియటం అన్నది మీ బుద్ధి, మీ మనసు, మీ ఇప్పుడు ఒక మాట చెబుతాను నేను. మనందరం కూడా ఈ ఆటిజం పిల్లలు, అట్లానే బ్రెయిన్ ఎదగని వాళ్ళు ఉంటారు, బుద్ధి ఎదగని వాళ్ళు ఉంటారు. పిల్లలు 14 ఏళ్ళు ఉంటాయి, 15 ఏళ్ళు ఉంటాయి. ఎన్నేళ్ళు ఉన్నా వాడికి బుద్ధి ఉండదు. వాడికి కూడా 3 అవస్థలు ఉన్నాయా లేవా? 3 అవస్థల సంగతులు పెట్టండి. వాడికి మెలకు ఉందా లేదా, నిద్ర మెలకు ఉందా లేదా? 2 అవస్థలు అయితే ఉన్నాయి కదా వాడికి, నిద్ర, మెలకు. వాడికి ఎరుక లేదా, లేకపోతే తెలివి లేదా? తెలివి లేదు, బుద్ధి లేదు. వాడికి అది ఉన్నట్టు వాడేమిటో, వాడికి ఏ జబ్బో, ఇవి అమ్మ నాన్న, ఇల్లు, వాకిలి, ఇదంతా లేదు. ఈ బుద్ధి సంబంధించిన మేధో సంబంధమైన విషయం లేదు వాడికి. ఎరుక లేదా? ఎరుక లేకపోతే నిద్ర ఎట్ట పుడుతుంది, మెలకు ఎట్లా వస్తుంది? నిద్ర మెలకు ఉంది అంటేనే ఎరుక ఉంది అని అర్థం. తెలియకపోవటం ఉంది, తెలియటం ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకో. మనకు కూడా తెలియటం ఉంది, తెలియకపోవటం. లేవగానే ఏం తెలుస్తున్నాయంటే అన్నీ తెలుస్తున్నాయి. మనకు ఇల్లు, వాకిలి, నేను, అది ఇది అన్నీ తెలుస్తున్నాయి. ఎరుక గురించి కూడా తెలుసు, కాస్త విచారణ చేయొచ్చు, ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇక నిద్రలో ఏమీ తెలియట్లేదు. నిద్రలో ఎవరికి ఏం తెలియట్లేదు. అవునా కాదా? సరే, మరి బుద్ధి పెరగని వాడికి కూడా, ఆ పిల్లవాడికి కూడా మెలకు ఉందా లేదా? నిద్ర ఉందా లేదా? సరే, మెలకు వచ్చాక అన్నీ తెలుస్తున్నాయా వాడికి? ఎరుకు వచ్చింది కానీ ఇగో ఇది అమ్మ, ఇది అన్నయ్య, ఇది తమ్ముడు, ఇది అన్నం, ఇది ఏమీ తెలియదు వాడికి. ఊరికి అట్లా ఉంటాడు వాడు, ఆ చొల్లు గారుస్తాడు, అట్లా ఉంటాడు వాడు, అంతే. మెలకు, నిద్ర ఉంది, అంతే. నిద్ర గురించి తెలియదు, ఎరుక గురించి తెలియదు. ఎరుక వచ్చాక ఇంకా దేని గురించి అతనికి ఈ మేధోపరమైన తేలిక అర్థం చేస్తుంది. మైండ్ యాక్టివిటీ ఏమీ లేదు అతనికి. ఎరుక ఉంది, నిద్ర ఉంది, మెలకు వస్తుంది.
అందుకనే మెలకు వస్తుంది, నిద్ర పుడుతుంది. ఇక మెలకువకి నిద్రకి మధ్య ఈ మేధో సంబంధం ఏంది? ఏది లేదు అతనికి. మనకి మెలకు ఉంది, మనకి నిద్ర ఉంది. మెలకు వచ్చాక నిద్ర పట్టేలోపు మేధో సంబంధమైన అన్ని వ్యవహారాలు ఉన్నాయి. దీన్ని మనం తెలియటం అందాం, దీన్నే మనం తెలియటం అంటున్నాం. అంటే ఎరుక గురించి తెలియటం అందామా, ఎరుకకి ఇవన్నీ తెలియటం అందామా, ఎరుకొచ్చిందో రాలేదో తెలియటం అందామా? ఏమందాం? మనకి ఎరుకొచ్చిందా రాలేదో తెలిస్తే చాలు, ఎరుక గురించి తెలియక్కర్లేదు. ఇది బాగా సరే. ఇప్పుడు మనకు ఆలోచన ఉంది, మనకి ఆలోచన ఉంది, వాడికి ఆలోచన లేదు. వాడికి ఎరుకుంది, మనకి ఎరుకుంది. మనకు ఆలోచన ఉంది, వాడికి ఆలోచన లేదు. మనకి నిద్ర ఉంది, వాడికి నిద్ర ఉంది. వాడికి నిద్రలో ఆలోచన లేదు, మనకి ఆలోచనలో నిద్ర లేదు. మనకి మెలకువ నిద్ర ఉన్నట్టే ఆలోచన కూడా ఉంది. వాడికి కూడా మెలకువ నిద్ర ఉంది, కానీ ఆలోచన లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనకున్నది ఏంటి, వాడికి లేనిది ఏంటి? చెప్పండి ఒక్క మాట. ఆలోచన ఒక్కటి లేదు. అవునా? ఏమన్నా అంత నీకు అర్థమవుతుందా? వాడికి ఆలోచన లేదు, మనకు ఆలోచన ఉంది. ఈ రెండు ఉన్నాయి, మెలకు ఉంది, నిద్ర ఉంది. జాగ్రత్తగా వినండి. సరే, ఎరుకుందిగా, వాడికి మెలకు ఉందిగా, ఏం లేదు, ఆలోచన లేదు. మనకు కూడా ఏముంది? మెలకు ఉంది, ఆలోచన లేదు కదా. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. ఆలోచన లేదు, మెలకు ఉంది. మెలకు వచ్చాక ఆలోచన వచ్చిందా? ఆలోచన వచ్చాక మెలకు వచ్చిందా? ఒకటి. ఆలోచన లేకపోయినా మెలకు ఉంటుందా, ఉండదా? మెలకువకి ఆలోచనకి ఏమన్నా సంబంధం ఉందా? రాజు గారు, మరి వాడికి ఆలోచన లేదుగా, ఆయన మెలకు ఉందిగా. వాడి మెలకువకి వాడి ఆలోచనకి ఏమన్నా సంబంధం ఉందా? మన మెలకువకి మన ఆలోచనకి సంబంధం ఉందా అంటే మనకు కూడా ఉండదు. వాడికి లేదుగా, మనకి లేదు. సరే, మరి ఈ ఆలోచనతో మెలకువను కనుక్కోవచ్చా? సంబంధం లేని దాంతో మీరు కనుక్కోలేరు. అందుకని పాండిత్యం కానీ విజ్ఞానం కానీ ఇక మీరు ఏమన్నా చేయండి, ఆలోచనతో ఆ మెలకువని కనుక్కునే అవసరం ఆలోచనతో లేదు. మరి మెలకువని ఎలా కనుక్కోవాలి? ఎరుకుందా లేదని ఎలా కనుక్కోవాలి? చెప్పండి. ఒక్కటే, మీకు ఎరుక వచ్చాక ఆలోచన వస్తుందా, ఆలోచన వచ్చాక ఎరుకు వస్తుందా? ఇది ఒక్కటి చాలు, అంతే అంతే. ఇది ఒక్కటి చాలు, ఇంకంతే. మీకు ఎరుకొచ్చాక ఆలోచన వస్తుంది, కానీ ఈ ఆలోచనతో ఎరుకను కనుక్కునే ప్రయత్నం చేయకండి. ఎరుకొచ్చాక ఆలోచన వచ్చింది అన్న ఒక్క సూత్రాన్ని పట్టుకొని దాన్ని ఆరాధించము అని అంటున్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజు ఏమంటున్నారు? ఆరాధించము అంటే ముందు దాన్ని గుర్తుపట్టు, ఇక అట్లా ఉండు చాలు. అదే మౌనంగా ఉంటాం. అంటే చైతన్యం ఎచ్చటి నుండియో తీసుకొని రాబడినదా? మరి ఏమంటున్నారంటే చైతన్యం ఎచ్చటి నుంచో తీసుకురాబడినదా అంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నారంటే, ముందు లైన్లో అది ఉన్నదని నీవు నమ్మిన పిదప కలిగినదా, అంత పూర్వమున ఉన్నదా అన్నదానికి ఈ మాట వాడుతున్నావు. నువ్వు నమ్మాక వచ్చింది కాదు. నమ్మాక వచ్చింది అంటే కొత్తదై ఉండాలి. నువ్వు నమ్మకపోయాక వచ్చిందంటే కొత్తదో పాతదై ఉండాలి. అది నీ నమ్మకానికి సంబంధం లేదు, నువ్వు తెచ్చుకున్నది కాదు. అది వచ్చాక ఈ ఆలోచన వచ్చింది, కానీ ఆలోచన వచ్చాక అది రాలేదు. ఆలోచన వచ్చాక ఎరుక రాలేదు, కాబట్టి నువ్వు ఆలోచనతో ఎరుకను కనుక్కోలేవు. మరి ఎరుకను ఎలా కనుక్కోవాలి అంటే ఎరుకకి ఎరుక చాలు. ఆలోచనను మీరు ఏం చేయాలంటే ఆలోచించి కనుక్కోకండి. మరి ఆలోచించి కనుక్కోకపోతే ఎట్లండి అన్న ప్రశ్న ఒకటి ఉంది. ఇక్కడే ఈ మొత్తం వేదాంత సారమంతా ఉంది. మనసుకు రెండు లక్షణాలు ఉన్నాయి: గ్రహింపు, ఆలోచన. మనసుకి ఏముంది? గ్రహింపు, ఆలోచన. ఇవాళ ఈ సత్సంగానికి ఇద్దరు వచ్చారు.
అందరూ చూశారా? చూడలేరు. చూశారు కదండి. ఆడవాళ్ళల్లో ఒకళ్ళు, మగవాళ్ళల్లో ఒకళ్ళు. ఇది ఆలోచిస్తే తెలిసిందా? తెలిసాక ఆలోచిస్తారు, ఎవరబ్బా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు. ఇప్పుడు నేను అడగల వారిని, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరేనా ఫలానా అని. గ్రహించాక, అంటే గ్రహింపు చాలు కదా. మనసుకు రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి గ్రహింపు, రెండు ఆలోచన. మెలకు రాగానే గ్రహింపు వస్తుంది, అది ఆలోచన కన్నా మారుతుంది. ఒక మనసు ఎదగని వాడికి ఆలోచన ఉండదు, గ్రహింపు ఉంటుంది, ఎరుకు ఉంటుంది, అంతే, ఆలోచన ఉండదు. ఆలోచన లక్షణం ఏమిటంటే, గ్రహించిన తర్వాత అదేమిటో తెలియాలంటే ఆలోచనకు ఉపయోగం. ఆలోచన ప్రయోజనం ఏంటంటే, విజ్ఞాన శాస్త్రం మొత్తం కూడా సెన్సెస్ అంటాంగా, దానికి ఆలోచనకి మనసుకున్న రెండో లక్షణం దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి కళ్ళు ఉన్నాయిగా, మనకు చూపు ఉందా లేదా? ఉందా లేదా? కళ్ళు తెరవగానే గ్రహిస్తాం, ఒక లక్షణం కదా. కళ్ళు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదే మనసు అనుకోండి, కళ్ళనే మనసు అనుకోండి, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. గ్రహించటానికి, మీరు జీవించటానికి ఏది అవసరమో దానికి మనసు అని పేరు, దాన్నే ఆత్మ అన్నారు. ఇప్పుడు ఇట్లా మూసుకున్నా, ఇప్పుడు ఒక పని చేయండి, మీరందరూ కళ్ళు మూసుకోండి, ఒక క్షణం మూసుకోవాలి, సిగ్గుపడకూడదు. కళ్ళు మూసుకోండి, సిగ్గుపడటానికి అంటే మేము మూసుకోవే నువ్వు. ఇప్పుడు నేను ఒక అంకె చూపెట్టా, చెప్పండి ఏం చూపెట్టాను, చెప్పండి, కళ్ళు తెరిచి చెప్పండి. తెలియదుగా మీకు అసలు ఏం చూపెట్టా, నా చెయ్యే కదా. మీ కళ్ళు ఏం చేస్తాయంటే, ముందు ఏం చేస్తారు, అదే చూస్తుంది కదా, కన్ను చూసింది, ఇది మనసే, ఇది మనసే. ఇప్పుడు ఇట్లా అన్నా, ఇది రెండు, ఇది ఆలోచన. రెండు అన్నది అది జ్ఞానం అనండి, ఆలోచన అనండి. కన్నే రెండు పనులు చేస్తుంది, చూస్తుంది ఒకటే అనుకోండి. మీరు ప్రస్తుతానికి కన్నే మనసు అనుకోండి. కన్ను ఏం చేస్తుంది? చూస్తుంది, ఎవరైనా ఆలోచిస్తుంది, గ్రహిస్తుంది, అంతే కదా. మనసు కూడా అంతే. ఏ కన్నా ముక్కు ఉంది అనుకోండి, వాసన చూస్తుంది, ఇది అంటుంది, ఇది మళ్ళీ పువ్వు అంటుంది. మీరు కళ్ళు మూసుకున్నారు అనుకోండి, మీకు దగ్గర ముక్కు దగ్గర ఒక పెట్టాను అనుకోండి, చూసి ఇది మళ్ళీ పువ్వు అంటారు. ఎక్కడ చెబుతున్నారు? మనసే అది. ముందు గ్రహిస్తుంది, తర్వాత ఆలోచిస్తుంది, గ్రహిస్తుంది, ఆలోచిస్తుంది, రెండు ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఈ గ్రహింపుకి ఆలోచన. ఒక సాధకుడు అన్నవాడు ఎవరు ఏది నమ్మినా, ఎవరు ఏది ఏదన్నది ఏనివ్వండి, గ్రహింపు వచ్చాక ఆలోచన అనేది వస్తుంది, అందరం ఒప్పుకున్నాం. కాబట్టి మనసుకు రెండు లక్షణాలు, ఒకటి గ్రహింపు, రెండు ఆలోచన. మనసు అనండి, పోనీ ఆత్మ అనండి, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, ఇందులో గొడవ లేదు. అంటే గ్రహింపు ఒకటి, ఆలోచన ఒకటి. ఆ గ్రహింపు వచ్చాక ఆలోచన వస్తుంది. కాబట్టి ఆలోచన అంతా కూడా యువతల వస్తువులకు సంబంధించింది. ఆలోచన ప్రయోజనం అంతవరకే. గ్రహించడానికి ఆలోచన అక్కర్లే, గ్రహించడానికి ఆలోచన అక్కర్లేదు. సరే, ఆలోచన వల్ల గ్రహింపుని మీరు చేయలేరు. సరే, దీనికి ఒక ఉదాహరణ చెబుతాను మీకు. మళ్ళీ ఒక్కసారి శ్రమ పడకుండా కళ్ళు మూసుకొని, అందరు కళ్ళు మూసుకోవాలి. చారి గారు మీరు చేయట్లేదు ఎందుకు? మరి పర్లేదు, ఇప్పుడు చెప్పండి, కళ్ళు తెరిచి చెప్పండి. కళ్ళు తెరిచారు, అందరు కళ్ళు తెరవండి. ఏం చేశా? ఇట్లా అన్నా నేను. కళ్ళు మూసుకున్నప్పుడు మీరు నేను ఇట్లా అన్నా కదా. ఇప్పుడు కళ్ళతో ఏం చేశారు? ఈ చెయ్యిని చూశారు కదా. మరి దీన్ని మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? అవును, నేను ఇట్లా అన్నాను, మీరు ఆలోచించి చెప్పొచ్చు కదా, ఇట్లా అన్నారండి అని. గ్రహించకుండా మీరు ఆలోచించలేరండి. నేను ఇట్లా అన్నది గ్రహించడానికి సంబంధించింది కదా, ఆలోచనకు సంబంధించిన విషయం కాదు కదా. అట్లానే ఎరుకని మీరు ఆలోచించలేరండి. ఎరుకని గ్రహించండి చాలు. ఎరుకకే ఒక గ్రహింపు ఉంది. ఎరుకకి ఎరుక గ్రహింపే. ఆలోచన వస్తువుకు సంబంధించింది. ఆలోచన అంతా కూడా భౌతిక ప్రపంచానికి. ఇప్పుడు నేను ఇట్లా అన్నాను అని మీరు ఆలోచన చేసి గ్రహించి ఆలోచించి చెబుతారు.
ఈ రెండు భేదం ఎంత బాగా అర్థమైతే మీకు పరమాత్మ దర్శనం అంత తొందరగా అయితే, భగవద్ దర్శనం అంతే. భగవద్గీత అప్పుడు అర్థమైతే, ఉపనిషత్తులు అర్థమైతే, ఆదిశంకరులు చెప్పిన వివేక చూడమని అర్థమవుతుంది, శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠులు చెప్పిన వశిష్ఠ గీత యోగ వాసిష్టం అర్థమవుతుంది, త్రిపుర రహస్యం అర్థం. ఈ రెండు అర్థం కాకుండా ఆలోచన ఏమిటో గ్రహింపు ఏమిటో అర్థం కాకుండా మనం ఎంత సాధన చేసినా, ఎంత యోగం చేసినా, ఎంత ధ్యానం చేసినా కూడా ధ్యానానికి అర్థం తెలియదు. ధ్యానము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు గ్రహించకుండా ఆలోచించలేరు కాబట్టి చెప్పలేరు మీరు. ఇప్పుడు నేను ఇందాక ఏం చేశాను అన్నది గ్రహించకుండా చెప్పలేరు. ఆలోచిస్తే తెలిసేది కాదు, గ్రహిస్తే ఆలోచన ఉండదు. కాబట్టి గ్రహింపుకి ఇంతో ఆలోచనతో గ్రహింపుని ఏ విధంగా కనుక్కోలేరు మీరు. ఇదంతా విజ్ఞానం. మీకు అర్థమైందా? పేర్లు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడున్న ఈ సీసా, ఇప్పుడు ఇది పెట్టాను నేను, తేడా గ్రహిస్తారు మీరు. పిల్లాడు కూడా గ్రహిస్తాడు వేరు వేరే. అది సీసా ఇది సెల్ అని వాడికి తెలియకపోతే ఏమవుతుంది? గ్రహించడం ఆలోచన. ఇది సెల్లు ఇది సీసా అని చెబితే అది విజ్ఞానం, ఆలోచన. ఈ రెండు ముందు గ్రహిస్తే అంతే, పేర్లు లేదు దానికి. గ్రహింపుకి ఆలోచనకి మీరు ఏం చేయాలి అంటే నిరంతరం మనకి పొద్దున్న లేచి పడుకునేంత వరకు గ్రహింపు ఉంటుంది, ఆలోచన ఉంటుంది కాదా? ఈ తేడాని మీరు 24 గంటలు చూడవచ్చు. ఇది పేరు ధ్యానం. ధ్యానము అంటే అర్థం ఏమిటంటే సత్యాన్ని గుర్తుపట్టే క్షణానికి ఉన్న లక్షణానికి ధ్యానం అని పేరు. ఇప్పుడు మీకు ఎంతసేపు ఉంటుంది చెప్పండి గ్రహింపు? లేచున్నంతసేపు ఉంటుంది కదా. మరి ఆలోచన ఎంతసేపు ఉంటుంది చెప్పండి? లేచున్నంతసేపు ఉంటుంది కదా. రెండు ఉంటున్నాయి కదా. ఈ రెంటిలో కూడా గ్రహింపు 16 గంటలు ఉంటుంది, ఆలోచన కూడా 16 గంటలు ఉంటుంది. ఈ రెంటికి తేడాని మీరు 16 గంటలు గుర్తుపట్టచ్చా పట్టకూడదా? ఆ మధ్యలో ఉన్న తేడా తెలిస్తే మీకు ధ్యానమేమో మీకు అవగాహన అయిపోతుంది. అప్పుడు ధ్యానం తెలుస్తుంది. ధ్యానము చేయటానికి కుదరదు, ధ్యానాన్ని చేయలేరు. ఎందుకంటే ఎరుకను మీరు తయారు చేయగలరా? సరే పోనీ ఆలోచన తయారు చేయగలరా? ఆలోచన కూడా ఒక ఘటన తాలూకా ప్రతిక్రియ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇందాక అడిగా ఏం చేశారు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు అని. మీరు చెప్పలేకపోయారు, గ్రహించలేదు కాబట్టి ఆలోచించలేకపోయారు. ఆలోచన కూడా గ్రహింపు తయారు చేసింది కాదు, విషయం తయారు చేసింది. ఇట్లా కన్నాను నేను అన్నాను, మీరు కళ్ళు మూసుకొని చెప్పలేకపోయారు. ఆలోచన చెప్పొచ్చు కదా ఇట్లా అన్నానండి అని. మీరు చెప్పలేరు, గ్రహిస్తే. మరి కళ్ళు మూసుకొని చెబుతారు కదా యోగులు అంటే, వాళ్ళు గ్రహిస్తారు ఇంకో రకంగా. ఈ కళ్ళ ద్వారా చెవుల ద్వారా కాకుండా ఇంకో రకంగా గ్రహిస్తారు. సిద్ధి అది పర్లేదు మనకి, విషయం అది కాదు మనకి. మీరు కళ్ళు మూసుకొని నేనేం చేశానో మీరు గ్రహించలేరు కాబట్టి మీరు ఆలోచించలేరు. గ్రహించాక ఆలోచన సాగుతుంది, ఆలోచన మీరు తయారు చేయలేరు. గ్రహశక్తి కూడా మెలకు మీరు తయారు చేశారా? పొద్దున్నే మీరు తయారు చేయరు. కొన్ని ఆలోచన మీరు తయారు చేయగలరా? ఘటనతో పాటు విషయంతో పాటు దృశ్యంతో పాటు ఏర్పడేది. మీరు ఆలోచన తయారు, ఇందులో మీ ప్రమేయం ఎంత? గ్రహింపు మీది కాదు, ఆలోచన కూడా విషయంతో పాటు ఉండేది, అది మీరు తయారు చేయలేదు. మీకు స్వతంత్రం లేదో. దీని పేరు ధ్యానం. ధ్యానము అంటే నేను లేను, నా ప్రమేయం లేదని తెలిస్తే ధ్యానం మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచన తయారు చేయలేదు, తయారు చేశారా? గ్రహించాక ఆలోచన తయారవుతుంది. గ్రహింపుడు మీరు తయారు చేశారా? గ్రహింపు మీరు తయారు చేయాలి. కాబట్టి గ్రహింపు వస్తే కానీ ఆలోచన కాదు, రెండు మీరు తయారు చేయలేదు. అర్థమైందండి? గ్రహింపు మీరు తయారు చేయలేదు, ఆలోచన తయారు చేయలేదు. ఇది వీరు చెప్పేది. అది ముందే ఉంది. ఎప్పుడుంది? ముందే ఉంది. ఇది ఆరాధించటం అంటే, ఇది జ్ఞానం అంటే. ధ్యానం అనే మాటకు అర్థం ఏమిటంటే, సరే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? గ్రహింపు మీరు తయారు చేశారా? సరే ఇప్పుడు ఇందాక మీరు కళ్ళు మూసుకున్నారు కదా, నేను చెయ్యిట్లో పెట్టా, గ్రహించారా? మరి కళ్ళు తెరిచాక మీరు తయారు చేశారా గ్రహించడాన్ని? గ్రహించడాన్ని మీరు తయారు చేశారు. కొన్ని ఆలోచనకి మీరేమైనా తయారు చేశారా? అది కూడా దాంతో పాటే ఉంది. ఆలోచన గ్రహింపు రెండు మీరు తయారు చేయలేదు. ఈ రెండు కూడా ఆ వస్తువులో ఉన్న భాగాలు, సత్తు చిత్తు ఆనందము. ఎట్లా? ఇది అర్థమైన తర్వాత
ఇప్పుడు ఏం చెబుతున్నా, గ్రహింపుకి ఆలోచనకు తేడా ఉందా లేదా? ఉంది. ఈ తేడా మీకు అర్థమైంది అనుకోండి, ఆ మధ్యలో ఉన్న తేడానే ధ్యానం అంటే. ధ్యానం అంటే అర్థం ఏంటి? చూడండి ఎట్లా చెబుతారు మీరు ఆ మాట అంటే, పెద్దలు ఏం చెబుతున్నారంటే, ఆలోచనకి మధ్య, క్రియకి మధ్య, క్షణానికి మధ్య ఉంటుంది ధ్యానము, వర్తమానమే ధ్యానము అని చెబుతున్నారు కదండి, కదా? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు చెయ్యేమిటో మీరు గ్రహించలేకపోయారు, నేను పెట్టింది ఏమిటి. కళ్ళు తెరిచాక వచ్చింది ఆలోచన, రెండు తర్వాత వచ్చినాయి ఒక విషయం తర్వాత, కదండి. కళ్ళు తెరిచాక గ్రహింపు వచ్చింది. రోజు పడుకుంటున్నామా మనమంతా? లేస్తున్నామా? లేవగానే ఏం చేస్తున్నాం చెప్పండి? కళ్ళు తెరుస్తున్నాం అంటే గ్రహిస్తున్నాం. నిద్రపోగానే ఏం చేస్తున్నాం? కళ్ళు మూసుకుంటున్నాం అంటే గ్రహించడం అయిపోయి. గ్రహింపు అంటే కళ్ళు తెరిచాక గ్రహింపు. అప్పుడు కదా ఆలోచన వస్తుంది మీకు. కళ్ళు తెరిచాక ఆలోచన, కళ్ళు మూసాక ఆలోచన అయిందా? పోయింది ఆలోచన పోయింది. ఇదేగా నిద్ర మెలకు అంటే. చారి గారు సరే చెప్పట్లేదా నేను? అంటే ఇందాక కళ్ళు మూసుకోవట్లే, మీరు చెబితే నేను ఎందుకు వినాలి? సరే, కాబట్టి కళ్ళు తెరిస్తే గ్రహింపు వస్తుంది, కళ్ళు మూస్తే గ్రహింపు ఉండట్ల మనలాంటి సామాన్యుడికి. గ్రహింపు అంటే గ్రహింపు వచ్చాక ఆలోచన వచ్చింది కదా. ఏమండి? గ్రహింపు వచ్చాక ఆలోచన వచ్చింది, ముందు ఏది వచ్చింది కదా. మరి ఆలోచనకి వచ్చాక మీకు ఏమిటన్నది అప్పుడు ఉన్నది ఏంటి చెప్పండి? వర్తమానమే, అదే ధ్యానం. అప్పుడు అర్థమైంది. ధ్యానం ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఆలోచనని మీరు తయారు చేయలేదు, గ్రహింపుని మీరు తయారు చేయలేదు. ఇది ఒక సూత్రం. రెండో సూత్రం ఏమిటి? గ్రహింపు వచ్చాకనే ఆలోచన వచ్చింది, ఈ రెండో సూత్రం. మూడోది ఏమిటి అంటే, గ్రహింపుకి ఆలోచనకి మధ్య ఉన్న విరామం పేరే ధ్యానం అంటే. కొత్తది నువ్వు తయారు, అది కూడా నువ్వు తయారు చేయదు, అది కూడా సరే. మీరు కళ్ళు తెరిచారు, గ్రహింపు మొదలైంది, దాన్ని మెలకు అన్నాం. కళ్ళు మూసుకున్నారు, గ్రహింపు పోయింది, దాన్నే నిద్ర అన్నాం. దాన్ని మీరు తయారు చేశారా? భగవాన్ ఏం చెప్పారు? నిద్రలో మీరు పరమశివుడుగా ఉన్నారు, మీరు ఆత్మస్వరూపంగా ఉన్నారు అంటే అర్థం ఏమిటి అంటే, అక్కడ గ్రహింపు లేదు, ఆలోచన లేదు, కానీ ఎరుక ఉంది. అది ధ్యానం అంటే. ఆలోచనకి గ్రహింపుకి మధ్య ఉన్న వస్తువు ఏదైతే ఉందో, ఎరుక ఏదైతే ఉందో, శుద్ధ గ్రహింపు, దాన్నే ధ్యానము అన్నారు. కానీ అది మీరు తయారు చేస్తారు? అసలు ఆ రెండే మీరు తయారు చేయలేదు, మధ్యలో ధ్యానాన్ని మీరు ఎలా తయారు చేస్తారో అలా చేస్తారు మీరు. ఇది అడుగుతారు. జ్ఞానం ఎప్పుడు కూడా మన భ్రమంలో ఉంచడు. మీరు నన్ను నమ్ముకోండి, మీకు ధ్యానం నేర్పుతా, మీకు డబ్బులు ఎంత కొంత ఇచ్చుకోండి, నెలకెంత అంత. ఇదే అరుణాచలం వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే, మీ గ్రహింపుకి మీ ఆలోచనకి మధ్య ఏమిటో ఒక క్షణం మీరు పరికించి చూడగలిగితే అరుణాచలం వెళ్ళొచ్చినట్టే. అదే అరుణాచలం అంటే. అన్ని రుణాలు తీరిపోతాయి. రుణం ఎక్కడుంది అంటే, వస్తువు గ్రహించిన తర్వాత వచ్చిన ఆలోచనతోనే రుణం ఏర్పడుతుంది. నిద్రలో రుణం ఎక్కడుంది? రుణం లేదు, రెండు లేదు. చైతన్యం ఎచ్చటి నుంచి తీసుకురాబడి నేను అదే అంటాను. ఇప్పుడు మీకు ఏం చేశానంటే, మీ అందరికీ మారు వేషాలు వేశా, మేకప్ చేసి చక్కగా మారు వేషాలు వేశా. మీకు రూపం ఉందా లేదా? ఏ వాణి గారు, రవి గారికి ఒక రూపం ఉందా లేదా? రవి గారిని మార్చి పారేశా, వారిని వేషం వేసి మార్చేశాక మీకు గుర్తుపట్టలేకపోతాం. సినిమాల్లో జరుగుతుంటాం, గుర్తుపట్టలేదు. మనం గుర్తుపడతాం. సరే, మనం కూడా చిన్నతనంలో గుర్తుపట్టలేదు. ఇప్పుడు మీరు రవి గారుగా మార్చడానికి ఏం చేయాలి? వేషం తీసేస్తున్నారు, పైన వేషాన్ని తీశారు కానీ రవి గారిని తయారు చేయలేదు మీరు. రవి గారు ముందే ఉన్నారు, ఎరుక ముందే ఉంది. ఆలోచన ఎరుకతో పాటు విషయంతో ఏర్పడింది ఆలోచన. మీరు ఎరుకను తయారు చేయాలంటే ఏం చేస్తారు? ఎరుకను చేయక్కర్లేదు, ముందే ఉంది. ఇది మీరు అంటున్నారు చైతన్యం ఎచ్చడి నుండి తీసుకురాకుండా. ఈ ఎరుక ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? రాత్రి పడుకో పీరు వాళ్ళు పెట్టే ఎత్తుకు వెళ్తారని మన పొద్దున్నే పెట్టుకొని ఎరుక దాంతో తిరుగుతాం, కళ్ళజోడులాగా, చెవిడి మిషన్ లాగా పెట్టుకొని తిరుగుతామా ఏంటి? కళ్ళజోడులాగా. ఎరుక ఎప్పుడు ఉంటుంది, ఆలోచన వచ్చి చేరుతుంది. ఇప్పుడు కళ్ళజోడు ఉందనుకోండి, మీకు దృష్టి ఉంది,
అక్షరం ఉంది, పుస్తకం కనపడదు. కళ్ళజోడు పెట్టుకున్నాక ఏమవుతుంది? అక్షరం, అది ఆలోచన అవుతుంది. కళ్ళజోడు పెట్టుకున్నాక ఆ స్పష్టతలో నుంచి ఆలోచన వస్తుంది. ఆలోచన అంటే అది ఏం రాశారు, ఏంటి, ఏం పుస్తకం, అప్పటిదాకా అది ఏముందో కూడా తెలియదు. ఆలోచన రాదు, గ్రహింపు ఉండాలి. అది మీరు తీసుకురాలి. ఆలోచన కూడా మీరు తీసుకురాలి. అది వస్తు ప్రపంచంలో ఉంది. అందుకనే భగవాన్ ఏమన్నారు, ద్రష్టకి దృశ్యానికి మధ్య మనసు ఏర్పడుతుంది. మనసు లేకపోతే ధ్యానము, మనసు ఉంటే ధ్యానమే కదా, జీవనం. మనసు లేకపోతే జీవనం కదా. మనసు అంటేనే ఆలోచన కదా, ఆలోచన సమూహమే మనసు. ఇది చెప్పారు. అది స్వయం ప్రకాశమైనది. నీవు కేవలము నీ బుద్ధిపైనే ఆధారపడతావు. నీ బుద్ధి అరటి పంజరములో బందీ కాకుము. నువ్వేమంటున్నావు? ఆలోచన చేసి జీవనం చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, కోట్లు సంపాదిస్తున్నావు, వైద్యం కనుక్కున్నావు, సైన్స్ కనుక్కున్నావు, నీ బుద్ధితో ఇన్ని చేస్తున్నావు. ధ్యానాన్నో లేకపోతే సత్యాన్నో కూడా కనుక్కోవాలని చూస్తున్నావు నువ్వు కదా. అంటే అర్థం ఏమిటి అంటే ఇందులో ఇరుక్కుంటున్నావు నువ్వు. తయారు చేయలేదన్న సత్యం తెలుసుకో నువ్వు. మళ్ళీ బ్రహ్మంలో ఇరుక్కోకని ఏమంటున్నారంటే అది స్వయం ప్రకాశమైంది. ఎప్పుడైతే అది స్వయం ప్రకాశమైంది అని నీకు తెలియలేదో అంతవరకు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అని ఇరుక్కోపోవటం, బ్రహ్మంలో ఇరుక్కోపోవటమే. మీకు అర్థమవుతుందండి ఏమంటున్నారు? మీకు ఎరుకను మీరు తయారు చేశారా? ఇప్పుడు మీరు పిల్లల్ని అన్నారు కానీ వాళ్ళు ఎరుకను మీరు ఎక్కడికి అన్నారు? ఎరుకతో పాటే వచ్చారు కాబట్టి వాడి ముద్దు పేరు పెట్టుకున్నారు. ఆ పేరు పలుకుతాడు వాడు ఆ పేరు పలుకుతాడు మీరు పెట్టిన పేరుకి. మీరు వాడికి ఎరుక పెట్టలే, పేరు పెట్టారంతే. ఈ తేడా తెలియద్దా? ఒకవేళ మీ పేరు బట్టే వాడు పలుకుతున్నాడు అనుకుంటే మీరు ఈ పంజరంలో ఇరుక్కున్నట్టే. మీరు ఎరుకను మీరు తయారే చేయలేదు, ఎరుక పెట్టలేదు మీరు, మేము పేరే పెట్టామండి, కన్నాం కన్నా వాళ్ళది రాతలు కనలేదు మేము అంటున్నారు కదా. అట్లనే పిల్లవాడికి ఎరుక పెట్టట్లేదు, మీరు పేరు పెడుతున్నారు. ఏదో రమణ అని పెట్టారు ఈ శరీరానికి. తల్లిదండ్రులు ఈ రమణకి పెట్టిన పేరు వల్లే వాడికి ఎరుక వచ్చిందని అన్నారు అనుకోండి. పేరు పెట్టడం వల్లే వాడికి ఎరుక వచ్చింది అన్నాను. ఈ పంజరంలో పడ్డట్టే అబ్బాయి, నువ్వు ఎరుకను నువ్వు తయారు చేయలేదు, తెచ్చి రాలేవు, తీసుకురాలేవు. ఆలోచన కూడా నువ్వు తయారు చేయలేవు. తయారు చేయలేని ఆలోచనతో తయారు కానీ నువ్వు సృష్టించని జ్ఞానాన్ని కనుక్కుంటానంటే ఎరుకని ఎలా కుదురుతుంది? ఈ పంజరంలో పడకు, బ్రహ్మంలో పడకు. ఎవరు నేను మోసం చేస్తానో మోసం పడకు. చేయర్లేండి ఎవరు. నిజమైన గురువు అయితే మోసం చేయడు మిమ్మల్ని. ఏదో ఆశ పెట్టుకుంటాడు, మీ దగ్గర నమస్కారాలు పెట్టించుకోవాలి, డబ్బులు పెట్టించుకోవాలి, ఏదో వాడి కోరికలు ఏముంటాయి, వాడి డిమాండ్స్ ఏముంటాయి. వాడు మిమ్మల్ని భగవాన్ మోసం చేయరు. మిమ్మల్ని జిడ్డు కృష్ణమూర్తి గారు మిమ్మల్ని మోసం చేయరు. అరుణాచలేశ్వరుడు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయడు. వాళ్ళు చూడండి అరుణాచలం ఏమైపోయిందో, ఎట్లాంటి జ్ఞానక్షేత్రం. వెళ్ళి అంటించుకోరావాలి అంతే. ఇక తర్వాత మళ్ళీ వెళ్ళకూడదు, అక్కడికి ఏం పని లేదు. అరుణాచలానికి ఏం పని, అసలు నీతోనే నీకు పని లేదంటుంటే. నువ్వేది తయారు చేయలేదంటే తయారు చేసిన దాన్ని నేను కనుక్కుంటానంటావేంటి? అది సైన్స్. అది సైన్సే ఏది తయారు చేయలేదు, కనుక్కుంది అంతే. డిస్కవరే ఉంది అంతే, ఇన్వెన్షనే ఉంది, డిస్కవర్. అది ఏం రాజేంద్ర గారు మీకు అర్థమవుతుందా? అందుకని మన కుటుంబ వ్యవస్థ, జీవన వ్యవస్థ బాగా చిన్నప్పటి నుంచి ఒక కృతజ్ఞత, ఒక ప్రేమ, జీవన విధానం, అందులోనే ఈ సంప్రదాయంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ మీకు సబ్జెక్ట్ అర్థమైందని అనుకుంటాను. మీరు ఎరుకను తయారు చేయలేదు, ఎరుక తర్వాత ప్రపంచాన్ని తయారు చేశారు. సరేలేండి, మీరు పుట్టగానే మీకు ఎరుక వచ్చింది, ఎరుకను మీరు తయారు చేశారా? పోనీ ఎరుక వచ్చాక మీరు ఎవరిని చూస్తున్నారు చెప్పండి? ఇల్లు, వాకిలే, మీ అమ్మ, నాన్న, మీ అన్నదమ్ములు, మీ స్నేహితులు, పోనీ వాళ్ళని తయారు చేశారా? అసలు అది కూడా ఎరుకే తయారు చేసిన తర్వాత తెలుస్తుంది. ఎరుకే నీ చుట్టూ ఉన్న వాడిని కూడా తయారు చేసిన, ఇప్పుడే తెలియదు. అది ఎరుకను నువ్వు తయారు చేయలేదు, నువ్వు ఎరిగినవన్నీ కూడా నువ్వు తయారు చేయలేదు. ఇప్పుడు మధ్యలో ఎంత అయింది? ఆలోచన అనేది ఒకటి వచ్చింది. ఆలోచన కూడా ఎందువల్ల వచ్చింది అంటే ఎరుక ఈ తయారు ఎదురుగా ఉన్న వాటిని, ఎరుకకి ఎదురుగా ఉన్న వాటి వల్ల ఆలోచన వచ్చింది. ఎదురుగా లేకపోతే ఎరుక కూడా ఆలోచన లేదు. ఎదురుగా ఉన్న విషయం ఉంటేనే ఆలోచన వస్తుంది. అది నువ్వు తయారు చేయలేదు. అమ్మను దాని మధ్య పుట్టిన దాంతో పుట్టుకలేని దాన్ని ఎలా తయారు చేస్తావు? మధ్యలో వచ్చి నీ ఇంటర్ఫీరెన్స్ ఏంటి? అసలు నువ్వు దేని కనుక్కుందాం అనుకుంటున్నావు? భ్రమలో పడద్దు. వీడికి వాడి చుట్టూ వీటి చుట్టూ తిరక్కండి దయచేసి. ఈ పని చెయ్యండి. నేను ఎక్కడికో వెళ్ళాలా, చేసుకోండి. మీ పూజ చేసుకోండి, చక్కగా సంధ్యావనం చేసుకోండి, దీపం పెట్టుకోండి, అష్టోత్తరం చదువుకోండి,
చక్కగా ప్రవచనం వినండి, గుళ్ళకి వెళ్ళండి, ఇవన్నీ చేయండి. కానీ ఎరుక ముందా ఆలోచన ముందా ఒకసారి చూడండి. ఎరుక ఆలోచన రోజంతా ఉంటాయి, చూడండి. రెండోది, ఎరుక వచ్చాక ఆలోచన తయారైంది కాబట్టి ఆలోచనతో నువ్వు ఎరుకను తయారు చేద్దాం అనుకుంటున్నావు, అది కష్టం. బొమ్మని మట్టితో బొమ్మ చేయొచ్చు, బొమ్మతో మట్టి చేద్దాం అనుకుంటున్నావు, అప్పటికి బొమ్మ మట్టి. ఇది వచ్చింది ఆదిశంకర్లు గారి వివేక చూడమణిలో ఉంది. మా ఒక కుండ ఎట్లా తయారవుతుంది అవన్నీ ఉన్నాయి, పదాలు ఉన్నాయి, పండితులు చెబుతారు. మీరు మట్టితో కుండ తయారు చేస్తారు, కుండతో మట్టిని చేద్దామంటే ఎట్ట కుదురుతుంది? ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్న నేను మట్టి తయారు చేస్తాను అని అడిగారు అనుకోండి చంటివాడు, నాన్న ఇప్పటికి అది మట్టి నాన్న అని అంటారు. మట్టితో మీరు ఏం చేయలేరు, ఆలోచనతో మీరు జ్ఞానాన్ని తయారు చేయలేరు. ధ్యానానికి ఒక వస్తువు ఎదురుపట్టడం వల్ల, విషయ ప్రపంచం ఎదురుపట్టడం వల్ల పుట్టింది ఆలోచన. ఆలోచనకి స్థానం లేదు. విషయ ప్రపంచం లేకపోతే ఎరుకకి ఆలోచన లేదు. విషయ ప్రపంచానికి ఎరుకకి మధ్య పుట్టింది ఆలోచన. ఆ మధ్యలో పుట్టిన దాంతో మీరు ఒక చిత్రం ఉంది కదా, మధ్యలో పుట్టిన ఆలోచనతో ఈ ప్రపంచాన్ని చూసినా, మధ్యలో పుట్టిన ఆలోచనతో మీరు ఎరుకను చూసినా కూడా ఆలోచన లేదని తెలుస్తుంది. అందుకే ఈ ప్రపంచం వచ్చింది. ఎందుకు ఈ ప్రపంచం వచ్చిందని భగవాన్ అడిగితే ఈ ప్రశ్న పుట్టడానికి వచ్చింది. నీ ఎరుకకి విషయానికి మధ్య ఆలోచన వచ్చిందంటే నువ్వు ఆలోచనతో ఎరుకని విషయాన్ని రెండు తయారు చేయింది అంత ఎలా నువ్వు కనుక్కుంటావు? నువ్వు మట్టితో ఏదైనా తయారు చేయి, కానీ తయారైన దాంతో మనం మట్టి చేస్తాను ఉంటుంది, ఒట్టి మట్టి తాలు మాట. ఇది తెలియాలి. ఈ ఆలోచన అంతా కూడా ఏం చేస్తుంది అంటే, గమనించకపోతే మిమ్మల్ని మాయ చేసేస్తుంది, మోసం చేస్తుంది. ఇది నిజం అనిపిస్తుంది. ఆలోచనకి ఎంత శక్తి ఉంది అంటే మిమ్మల్ని భ్రాంతుల్లో, భ్రమల్లో, మోసాల్లో, సంఘర్షణలో, హింసలో, మరణహేతు అది, మరణ సదృశ్యం అది. జనన మరణ చక్రాల్లో పడేస్తుంది ఆలోచన. మధ్యలో పుట్టింది అంత ప్రమాదకార ఆలోచన. భగవాన్ అదే చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోండి. అరుణాచలము అంటే అరుణాచలము, అరుణము అచలము, అచలము అంటే కొండని కదా అంటున్నారు, అచలమని. అరుణంగా రంగుని కదా అంటున్నారు. కానీ ఎరుక అరుణమైతే, ఈ ప్రపంచం అచలమైతే, అచలమేగా, జడమైంది కదా. మధ్యలో ఉన్న ఆలోచనే అరుణాచలం అంటే. అది పోతే అరుణాచల దర్శనం అవుతుంది. ఎక్కడికి వెళ్ళక్కల, కాశీ కూడా అక్కడే ఉంది. వెళ్ళొద్దని కాదు, ఎందుకు వెళ్ళాలంటే దీనికోసం వెళ్ళాలి. నాకు ఆ జ్ఞానం ఇవ్వు అని అరుణాచలం వెళ్ళాలి. ఒక్కసారి చాలు. ఒకసారి భగవాన్ రూపం చూసి అడిగినా చాలు, ఓ పుస్తకం చదివినా చాలు, భగవద్గీత. అంత అద్భుతమైన జ్ఞానం. కాబట్టి భ్రమలో పడకండి, ఆ పంజరంలో చిక్కుకోవద్దు, ఆలోచన పంజరంలో చిక్కుకోవద్దు, ఆలోచన వలయంలో చిక్కుకోవద్దు. ఆలోచనని ఛేదించండి. ఆలోచన ఎప్పుడు వచ్చిందో చూడండి. మీకు అర్థమైంది అసలు ఎటు చేస్తారో చెప్ప. ఇప్పుడు ఎరుకేమిటో తెలుసుకోవాలి అంటున్నారు. దాని పేరు ఏం పేరు? ఆలోచన. ఈ మధ్యలో వచ్చింది. ఎరుకు ముందు వచ్చిందా, ఆలోచన ముందు వచ్చిందా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎరుక ఏమిటనే ఆలోచన. నేనెవరన్నా ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే ఎట్లా అర్థమవుతుంది? తర్వాత వచ్చింది ఎలా కనుక్కుంటుంది? ముందుకు వెళ్ళండి. చేతనైతే ఒక అడుగు వెనక్కి వేయండి, కాస్త తగ్గండి. తగ్గితే మంచిది, తగ్గి ఉంటే మంచిది, వినయం ఉంటే మంచిది, కృతజ్ఞత ఉంటే మంచిది. లేకుండా ఎలా వస్తాం? గురువు అనేది అట్లాంటి పదం అండి. గురువు అన్నది ఆ ఎరుకకి ఆరంభానికి ముందే ఉంది. అద్భుతమైన వస్తువు. వాళ్ళ దగ్గర ఉన్న గురువు గారు అనే పేరు కాదండి, అది పేరు పెట్టింది కాదు. ఒక వ్యక్తికి, ఒక దేహానికి పెట్టిన పేరు కాదు గురువు అన్నది. ఒక అద్భుతమైన వస్తువు అది, ఒక అద్భుతమైన పరిణామం అది.
అమూల్యమైనది, అది ఎక్కడా దొరకంది. అది ఆ గురువు అన్న పదం కానీ గురువు అన్న వస్తువు కానీ. బాహ్యమైన విషయాలు వేరు. ఈ బాహ్యంగా శరీరం చేసే పనులు, మనసు చేసే పనులు అవి వేరు. వాటిని మీరు అంచనా వేయకండి. ఆ లోపల వస్తువు చాలా గొప్పది, అద్భుతంగా ఉంది. వాటికి చాలు. నమస్కారం. మళ్ళీ ఇంకో పేర వచ్చేవారు. అందరికీ నమస్కారం. 2025 వచ్చింది, అయిపోయి అప్పటికి 5 రోజులు అయిపోయింది. 25, 24 ఏమైందో తెలియదు. అక్షరాలు మిగిలినాయి, అంకెలు మిగిలినాయి, క్యాలెండర్లు మిగిలినాయి. అది అవతల పడేసాం, కొత్త క్యాలెండర్ పెట్టుకున్నాం. 25 వచ్చింది, ఎలా ఉంటుందో ఏమో, ఎలా ఉంటుందో ఏమో. అంటే మీరు అంటారు ఎలా ఉంటుందో చెబుతారేమో మీరని నేను ఆలోచిస్తున్నాను. లేదా భయం ఉంటుంది, ఆలోచనేగా. 24 అయిపోయిందని మోటార్ సైకిల్ వేసుకొని సైలెన్సర్ లేకుండా తాగి తింటే 25 బాగుంటుందా? అంతే. 24 లాగానే 25 కూడా ఎట్లా ఉంటుంది అంటే, 24 అర్ధరాత్రి ఏం చేసాము, 25 అంతా అలానే ఉంటుంది. అంటే అంతగా ఉందే జీవితమే. 24 లాగా 25 ఉంటుంది. ఉంటుందా 24 లాగా 25? 24 లాగా 25 ఎలా ఉంటుందండి? 24 లాగా 25 ఒకలాగా ఎలా ఉంటుంది? ఏది ఒకలాగా లేదండి. ఆలోచనే ఒకలాగా లేదు. లాగు చొక్కాలు ఎక్కడి నుంచి వస్తాయి? హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి, తెలుసుకోకండి, తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోకండి. బ్రహ్మల్లో ఉండద్దు, దయచేసి బ్రహ్మల్లో పంజరంలో ఇరుక్కోవద్దని చెబుతున్నారు. 2 లైన్లలో ఎంత అద్భుతమైన వేదాంతం చెప్పారు. చైతన్యాన్ని నువ్వెక్కడ తయారు చేసావు? నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ నిన్ను కన్నది. కానీ కన్నది అంటే నిన్ను కన్నది అంటే నీ ఎరుక అప్పుడే ఉంది. పేరు పెట్టారు, ఎరుక పెట్టలేదు. అమ్మ ఎరుకని పెట్టలే, తల్లిదండ్రులు పేరు పెట్టారు. మీరు పేరుతో ఎరుకని ఏం చేద్దామని, ఏదైనా చేద్దామనుకుంటే మీ పేరుతో ఎరుకని ఆ పంజరంలో ఇరుక్కున్నట్టే బ్రహ్మలో పడ్డట్టు. ఇది తెలియండి. నమస్కారం. థ్యాంక్ యూ.